ఓలమ్మో ఎంత పని చేసినావు ఏడు బాగా చెప్పావు నాకు దక్కని ఆ చక్కని చిలక మరెవరికి దక్కకూడదని దక్కించుకునేదాకా వదలకూడదని తమ్ముడు ఏమిట్రా నీ వెర్రి చదువుకున్నవాడివి సంస్కారం ఉన్నవాడివి చనిపోయిన ఎవరో ఒక పిల్ల కోసం నీ భవిష్యత్తును బలి చేసుకుంటావా నా మాట విని వాసంతిని మర్చిపోనాయనా అక్క అది నాకు సాధ్యం కాదక్క వాసంతి చనిపోవడానికి కారణం నేనేనక్క నా కోసం ఎదురు చూసి చూసి ఆత్మహత్య చేసుకుంటుంది ఏమిట్రా నీ పిచ్చి పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్ళైనట్టేనా ఎంతమందినో చూస్తాం అన్నీ కుదురుతాయా నా బాధ నీకు అర్థం కాదక్క అర్థమయ్యేలా చెప్పను లేను వాసంతి ఈ లోకం విడిచి వెళ్ళిపోయినా నా మనసులో శోకమే మిగిలిపోయింది బాగుందిరా నీ వరస ఒత్తి కొడిగట్టి దీపం ఆరిపోయిందని ఇల్లు చీకటి చేసుకుంటామా మరో ఒత్తి వెలిగించి కాంతిని తెచ్చుకోవాలి నాయన అక్క నువ్వనేది సాధారణ దీపం నా గుండెల్లో వెలిగేది ఆరని జ్యోతి మనసు ఉన్నంతకాలం ఈ మనిషి ఉన్నంతకాలం అది వెలుగుతూనే ఉంటుంది ఇక ఈ గుండెల్లో ఇంకెవరికీ చోటు లేదక్క నీకేమైనా మతిపోయిందా ఎవరో దిక్కుమాలిన దానికోసం దిగులు పడి చివరికి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావా అక్క చూడు తమ్ముడు అసలే పసుపు కుంకుమలకు దూరమై పరితపిస్తున్న నేను నా ఆశలు అడియాసలు చేస్తావా ఇదేనా నువ్వు అమ్మకిచ్చే గౌరవం ఇదేనా నువ్వు అమ్మ మాటకిచ్చే విలువ అక్క అవును బాబు ఎందరున్నా ఇల్లాలు లేని ఇల్లు దేవత లేని గుడితో సమానం బాబు నా మాట విను నీకొక వాళ్ళెవరో కాదు మనకైళ్ళు ఆత్మీయులే గలగల్లాడే గాజుల చేతులతో ఒక ఇల్లాలు ఈ ఇంట్లో దీపం పెడుతూ ఉంటే అది చూసి ఆనందించే అదృష్టాన్ని నాకు కలిగించు బాబు సరేనక్క నీ ఇష్టం అమ్మగారు 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 దేవుడమ్మా నువ్వా అవునమ్మా ఓలమ్మా ఎన్నాలైందమ్మా నిన్ను చూసి మళ్ళీ చూస్తాను అనుకోలేదు గడిచి అమ్మాడా అని నోరెలాగొచ్చినమ్మా నువ్వు చచ్చిపోనావని చెప్పనాకి ఏమిటి నేను చచ్చిపోయానని చెప్పారా ఎవరితో ఇంకెవరికి చంద్రబాబు గారికి నేను చేసుకుందామని చూసిపోనాదా ఆడికి ఆయన గోరును వాళ్ళ అక్కయ్య వచ్చారు వాళ్ళకేమో మీ మావయ్య అబద్ధం చెప్పాడు నువ్వు చచ్చిపోనావని ఓలమ్మో ఆయన గోరు ఎంత బాధపడ్డారో ఆయన వచ్చారా అయోమయ స్థితిలో ఇవాళ కాలేజీలో అడుగుపెట్టాను నా పరువు కాపాడు నన్ను తలెత్తుకునేటట్టు చేశాను నీ రుణం ఎలా తీర్చుకో వడ్డీతో సహా ఏదో ఒక తీర్చుకుందు గానీ తీర్చకపోతే కోర్టులో దావా వేస్తాను మనకు హార్టేగా కోర్టు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అక్క చెల్లిలా ఉంది కదా మన అన్యూనత లోతు తెలియని సముద్రం లాగా అంతం లేని ఆకాశం లాగా కలకాలం మన స్నేహం కూడా ఇలాగే ఉండిపోవాలి Congratulations, my dear uncle. I wish you both a happy married life. Thank you. హలో మిస్టర్ మురళి కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ నాన్నగారు రాలేదా లేదండి నాన్నగారు ఖైదీ బాబాయ్ షూటింగ్ కి హైదరాబాద్ వెళ్ళారు ఐ సీ ప్లీజ్ టేక్ దిస్ ప్రెజెంటేషన్ ఓ థ్యాంక్ యూ ఏ కొంటండి మగ బిడ్డను కనాలి వసంతి వచ్చావా వసంతి వచ్చా కాస్త ఆలస్యంగా వచ్చా దానికి నువ్వు రావడమే నాకు 10,000 మా అన్నయ్య చూసి కాశ్మీర్ నుంచి రాగానే
నిన్ను కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ నీ జాడ తెలియలేదు. అనుకోకుండా పెళ్లి నిశ్చయమైంది. మన అనుకోనివి జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. తోటలో పూసిన పువ్వు గాలి కొట్టుకుపోయి భగవంతుడి పాద సన్నిధికి చేరినట్లు నేను అనుకోకుండానే ఇక్కడికి చేరుకున్నాను. అందుకే మమత ఎక్కడో మనిషి అక్కడే అంటారు. అరే ఇదేమిటి కన్నీరు? అదే ఏం లేదు, సంతోషం ఎక్కువే. అయితే నేను అదృష్టోత్తరాలని అంటావా? నిజంగా మల్లిక, ఆడదాని అదృష్టం అర్థంగా అయినప్పుడే బయటపడుతుంది. నీ అదృష్టం అందరికీ రాదమ్మా. అందరూ అదే మాట. వాసంతి, మా ఆయన పెద్ద లాయర్. అలాగా? కోర్టులో ఆయన ఏ కేసు చేత పట్టినా ఓడిపోవటం అంటూ లేదట. త్వరగా ఢిల్లీ వెళ్తున్నాం. బహుశా అక్కడే ఉండిపోతామో ఏమో. మళ్ళీ మన ఇద్దరు ఎప్పుడు కలుసుకుంటాము. అరే ఇదేమిటి ఇక్కడ నిలబడ్డా? రా లోపలికి వెళ్దాం. రా వాసంతి. పెళ్లి కొడుకు మరెవరో కాదక్కయ్య, చంద్రం. చంద్రమా? ఇంతకాలం నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు? ఆ చంద్రమా? వాసంతి, నువ్వు అనేది నిజమేనా? నిజమే అక్కయ్య, నిజమే. ఎంత పని చేశావు వాసంతి? అసలు ఆ పెళ్లి ఎందుకు ఆపలేదు? ఎంత మంచి అవకాశాన్ని చేతుల్లోనే పోగొట్టుకున్నావు. అసలు నువ్వు అతన్ని ఎందుకు అడగలేదు? ఇంతకాలం మీకోసం కాచుకోనున్న నాకు అన్యాయం చేసి మరొక ఆడదాన్ని మీరు ఎలా పెళ్ళాడతారు? మీ చేతిలో ఉండే తాళి బట్టు నా సొంతం. కట్టండి. అది నెల వంచాల్సిందే కదా. ఏం పని చేశావమ్మా? అది కాదక్కయ్య, ఆయన నన్ను ఎంత మాత్రం మోసం చేయలేదు. నేను చచ్చిపోయానని మావయ్య అబద్ధాలు చెప్పేట. ఈ పాపానికి విడిగట్టాడా? మావయ్య మాటలు నమ్మి ఆయన మరొకరితో పెళ్లి కొప్పుకుని ఉంటారు. ఆయన వచ్చారని విని ఎంతో ఆశతో వెళ్ళాను. ఆయన్ని పెళ్లి పీటల మీద చూడగానే సగం చచ్చిపోయాను. పోట్లాడి ఆ పెళ్లి ఆపే శక్తి, ధైర్యం నాకు లేకపోయింది అక్కయ్య. ధైర్యం లేకపోయింది. ఇంత పిరికి దాన్ని ఎందుకు ప్రేమించావమ్మా? పెద్ద త్యాగం చేశావు. ఇదేం బస్సుల్లోనూ రైళ్లలోనూ పోలే పాపం కూర్చొని చోటించే విషయమా? జీవితానికి సంబంధించిన విషయమైందే. చచ్చా, ఏం పని చేశావు వాసంతి? చూడు, పోనీ నువ్వు బతుకున్న విషయమైనా అతనికి చెప్పావా? లేదక్కయ్య, పెళ్లి కూతురు నా ప్రాణ స్నేహితురాలు. ఒకప్పుడు నా ప్రాణం కాపాడింది. అడుగడుగునా నాకు సహాయం చేసింది. అవన్నీ తలుచుకునే ఈ త్యాగం చేయకుండా ఉండలేకపోయాను. ఇది త్యాగం కాదు, ఆత్మహత్య. చచ్చా, ఈ కాలం పిల్లలే ఇంత నాగరికతకు భయపడి న్యాయాన్ని నెట్టేట్లో గలుపుతారు. సరే పోన్లే, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం బాధపడకు వాసంతి. దీన్ని తలదన్నే సంబంధం తీసుకొచ్చి నీకు నేను పెళ్లి చేస్తానమ్మా. అక్కయ్య, నేను ఆయన్ని మర్చిపోలేదు. నా మనసు తనువు ఎప్పుడో ఆయనకు అంకితం అయిపోయింది. వాసంతి, ఏమిటి నువ్వేది? మనసు అవునక్కయ్య, మాంగళ్య భాగ్యం లేకుండానే నా కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఎంత పని చేశారు! చేతులారా నీ బతుకు బుద్ధి చేసుకుంటారని ఇది నన్ను చదువుకున్నాను. నేనేం చేసేది ఇప్పుడు? నేనేం చేసేది? అయ్యో, ఈ సంగతి నేను బాబాయ్కి ఎలా చెప్పేది? అమ్మా కళ్యాణి, అంతా విన్నారమ్మా. నువ్వేం చేస్తావు? నా ప్రారంభం అమ్మా, నా ప్రారంభం. నా కడుపు నా జడబుద్ధి. అయ్యో క్షమించు నాన్న. నేనే కాకుండా నిన్ను కూడా ఈ సంఘంలో తలెత్తుకోకుండా చేశాను. ఏ చేతులతో పెంచావో ఆ చేతులతోటే నా గొంతు నిలిపి చంపే నాన్న, చంపే. నిన్నెందుకమ్మా చంపటం? నేనే
ఏమ్మా గదిలో పడుకున్న అక్కయ్య ఎక్కడికి ఎలా వచ్చిందని ఆశ్చర్యపడుతున్నావా? గదిలో పడుకుంది అక్కయ్య కాదు, దిండు. నువ్వు ఇలా తెగిస్తావని ముందే తెలిసే నేను ఇక్కడ కాపలా ఉన్నాను. వాసంతి, నీ పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలు ఏం చేస్తారో తెలుసా? నంబర్ 1, విషం తాగడానికి చూస్తారు. నంబర్ 2, బావిలో దూకడానికి ప్రయత్నిస్తారు. నంబర్ 3, ఇంట్లో నుంచి పారిపోవడానికైనా సాహసిస్తారు. అదే సినిమాల్లో చూస్తుంటారుగా, చావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో. విషం కోసం ఇల్లంతా వెతుకుంటావు. నా ఇంట్లో విషం ఎక్కడ ఉంటుందమ్మా? వీడా తమ్మురా తప్పితే. వాసంతి, నా కన్ను కప్పలేవు, నాకు 1000 కళ్ళు. పదమ్మా లోపలికి. ఎందుకు ఏడుపు? వాసంతి, అక్కయ్య, నేను అసలు ఎందుకు బ్రతకాలి? అసలు నువ్వు ఎందుకు చావాలి? మా నాన్న చావుకి నేనే కారణం. పొరపాటు. ఆయన పెద్దవాడు, ఆయుష్ తెచ్చి వెళ్ళిపోయినాడు. దానికి నువ్వు కారణం అయిపోతావు. అక్కయ్య, నన్ను ఓదార్చడానికి చూస్తున్నావు. నేను బ్రతకటానికి నా మనస్సాక్షి ఒప్పుకోవటం లేదు. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. తల్లి తండ్రి తానే ఈ నాన్న నన్ను పెంచాడు. ఇప్పుడు ఆ నాన్న కూడా. వాసంతి, ఏమిటమ్మా ఈ పిచ్చి? నువ్వు ఇలా బాధపడకూడదు. చూడు, విధి విపరీతాలు చాలా విచిత్రంగా ఉంటాయమ్మా. వాటిని చూసి నాలాగా నవ్వుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవలసిందే గాని ఇలా కుంగిపోకూడదమ్మా. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఈ స్థితిలో నేను నవ్వనా? మెళ్ళో తాళి లేని నేను తల్లినయ్యానంటే లోకం నవ్వదా? మెళ్ళో తాళి ఉన్న నేను పడే అవస్థ నీకేం తెలుసు? నీ మొగుడు ఎవరు? ఎక్కడున్నాడు? ఎందుకు విడాకులు ఇచ్చాడు? కారణం ఏమిటి? అసలు మీ ఇద్దరికి మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి? ఇట్లా లోకల్ 1,00,000 ప్రశ్నలు వేస్తుంటే నేనే నీలాంటి పిరికిదాన్ని అయితే ఈ 10 పౌన్ల బంగారు పలుపుతో ఎప్పుడో ఊరేసుకు తెచ్చేదాన్ని. ఈ గొలుసు అంత స్ట్రాంగ్. నీ ధైర్యం నాకు లేదక్కయ్య. ఉండాలమ్మా, ఉండాలి, లేకపోతే తెచ్చుకోవాలి. అది కాదక్కయ్య, రేపు నాకు బిడ్డ పుట్టి పెరిగి అమ్మా నీ మెళ్ళో మంగళసూత్రం ఏది అంటే నేనేమని చెప్పను? నువ్వు చెప్పేదేమిటమ్మా? నువ్వు చెప్పేదేమిటి? నీ బిడ్డకు నేను చెప్తానమ్మా. ఇదిగో బిడ్డ, నా మెళ్ళో 10 పౌన్ల బంగారు పలుపు చూడు అని చూపిస్తాను, సరేనా? అక్కయ్య. అవునమ్మా వాసంతి, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తల్లి నువ్వు కాదమ్మా, నువ్వు కాదు, నేను. అక్కయ్య, ఏమిటి నువ్వు అనేది? నేననేది నిజమేనమ్మా. ఈ పాపిష్టి సంఘానికి భయపడాలి, మర్యాద ఇవ్వాలి నువ్వు అంటున్నావు. ముక్కుకు సూటిగా పోయే నేను ఈ సంఘానికి భయపడకూడదు, సరైన సమాధానం చెప్పి బ్రతకాలి అంటాను. వాసంతి, రేపు నీ బిడ్డకు నేను తల్లి అయిన తర్వాత ఈ సంఘం నన్ను ఏమడుగుతుందో అడగమని మాట మాట చెప్తాను. ప్రశ్నకు ఎదురు ప్రశ్న వేస్తాను. నాతో సమాధానం చెప్పగలదా? నన్ను ఎదిరించి దగ్గరగలదా? వాసంతి, చేయం. ఈలోగా మన సొంత పనులు పూర్తి చేసుకుని విదేశాలకు చెక్కేస్తాం. గురు, నేను కూడా వస్తాను గురు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అక్కయ్య, ఏమిటమ్మా నీ పిచ్చి? నేను చెప్పాను కదా, ఈ పసికందుతో నాకేర్పడిన 10 నెలల అనుబంధమే నన్ను బాధిస్తుంది. నా కడుపులో పెరిగిన ఈ బిడ్డను సార్లు నువ్వు నాకు చెప్పినట్టు జీవిత ప్రవాహానికి ఎదురెదడానికి వెళ్తున్నాను. కాలేజీలో తెలుగు లెక్చరర్ పోస్ట్ ఖాళీగా ఉంటే అప్లికేషన్ పెట్టాను. ఇవాళ ఇంటర్వ్యూ. ఇంతలో ఈ గర్భస్రావమై ఇంతటి అనర్థం చుట్టుకుంటుందని అనుకోలేకపోయా. అబార్షన్ అనేది సహజమే అమ్మా, కానీ ఇది అలాంటిది కాదు. మళ్ళీ ఈవిడ గర్భవతి అయితే పెద్ద ప్రాణానికే ప్రమాదం కనుక ఆపరేషన్ తప్పదు. డాక్టర్, ఇక నాకు తల్లినయ్య లేదా? నా బ్రతుకు గొడ్రాలుగా వెళ్ళిపోవాల్సింది. కనీసం ఒక్క బిడ్డ పుట్టి ఆయన వంశాన్ని నిలిపితే చాలు. నేను పోయినా పర్వాలేదు, ప్లీజ్.